నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాల మహానాడు కార్యాలయం సమీపంలోని దళితుల నివాస గృహాల్లోకి భారీగా వరద నీరు చేరి రొచ్చురొచ్చుగా తయారయ్యాయి. కాలువల్లో మురుగునీరు ప్రవహించక వీధులన్నీ కంపుకొడుతున్నాయి. ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఎక్కడ జారి పడతామని భయపడిపోతున్నారు. డాక్టర్ లాబ్, పోస్ట్ ఆఫీస్, స్టోర్ సెంటర్, సులేమాన్ సెంటర్ రహదారులు గజానిక గుంత దాటాలంటే వాహనదారులు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో సున్నిపెంట గ్రామంలోని బస్టాండ్, ప్రధాన రహదారి, పోస్ట్ ఆఫీస్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు రోడ్డుపై సాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని ఈ విషయంపై సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో వర్షం కురవడంతో బస్టాండ్కి వెళ్లే ప్రయాణికులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పోస్ట్ ఆఫీస్ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వర్షాల సమయంలో నానా యాతన పడుతున్నారు. ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రజలు బస్టాండ్కి వెళ్లి రాకపోకలు పెరిగాయి. అదే సమయంలో వాహనాలు కూడా తిరుగుతున్నాయి. పోస్ట్ ఆఫీస్, ఏఐటీసీ కార్యాలయం, స్టోర్ సెంటర్, బస్టాండ్, అక్కమ్మ సెంటర్, చేపల మార్కెట్, సులేమాన్ సెంటర్, మాల మహానాడు కార్యాలయం ప్రాంగణం వరకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వర్షాల సమయంలో ఈ గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాలు వచ్చినప్పుడే ఈ గుంతల్లో మురుగునీరు పాదచారులపై పడి పలు అవస్థలు పడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ ముందు నీరు నిలిచి ఉండడంతో ఇటీవల పెద్ద కాలువ మాదిరిగా వర్షపు నీరు ఆ కాలువలకు చేరింది. అదే సమయంలో రాత్రి వేళలో వాహనదారులు కూడా ఈ గుంటల్లో పడి గాయాల పాలవుతున్నారు. పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఇలా ఉందంటే సున్నిపెంట గ్రామంలో రోడ్డు పరిస్థితి ఎలా ఉందో అధికారులు, పాలకులు గమనించాలి. ఇప్పటికైనా మండల ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి డ్రైనేజ్పై అక్రమ నిర్మాణాలు తొలగించి రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు.